హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రవితేజ టాక్. ఎప్పట్లానే మనం క్రికెట్ గురించి మాట్లాడుకుందాం. నిన్న జరిగిన టీ20 మ్యాచ్లో ఇండియా ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ 3 విభాగాల్లో ఫెయిల్ అయ్యింది. సౌత్ ఆఫ్రికా టీ20 మ్యాచ్ గెలిచింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్కి దిగి భారీ స్కోరు నమోదు చేసింది. ఇన్నింగ్స్ మొదట్లో డికాక్ తన అద్భుతమైన ఆట తీరుతో సౌత్ ఆఫ్రికాకు మంచి స్కోర్ని అందించాడు. తనకు తోడు మక్రమ్ కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. చివరిలో సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు మంచి ఫినిషింగ్ తోటి 200 పరుగులు స్కోర్ నమోదు చేసి ఇండియాకి భారీ టార్గెట్ని సెట్ చేశారు. ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే ఇండియా చేంజింగ్ చేస్తున్నట్టు ఏ దశలో కూడా కనిపించలేదు. మొదటి ఓవర్లోనే గిల్ వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే అభిషేక్ శర్మ, ఆ వెంటనే కెప్టెన్ సూర్యకుమార్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాడు. 3 వికెట్లు వెంటనే కోల్పోవడం వల్ల టీమిండియా చేజింగ్లో వెనకబడిపోయింది. ఆ తర్వాత అక్షర్ పటేల్ అండ్ తిలక్ వర్మ కొద్దిసేపు టీమిండియా బ్యాటింగ్ని నెట్టకొచ్చారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ కూడా వెంటనే కొట్టాడు. ఈ దశలో హార్దిక్ పాండ్యా వచ్చినా కానీ మ్యాచ్ మన వాళ్ళు టార్గెట్ చేంజ్ చేస్తున్నట్టు ఎక్కడ పడితే ఎక్కడా కూడా కనిపించలేదు. తిలక్ వర్మ పోరాడుతూనే ఉంటుంది. ఈ దశలో తిలక్ వర్మ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ చేజింగ్ ఒకనొక దశలో 10 ఓవర్లలో 102 పరుగులు ఏమో చేయాలి. 100 పైన పరుగులు టార్గెట్ చేంజ్ చేయాలి. కానీ టీమిండియా చేజింగ్ ని ఎక్కడ కూడా చేంజ్ చేస్తున్నట్టు కనిపించలేదు. అయినా కానీ తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. తన ఒంటరి పోరాటంతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరిలో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయి ఆల్అౌట్ అయింది. ఇంతటితో టీమిండియా ఘోరాతి ఘోరమైన ఓటమి చూసింది. మ్యాచ్ నుంచి మన వాళ్ళు నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఏమీ లేదు. అది బ్యాటింగ్ మంచిగా చేయలేదు, బౌలింగ్ మంచిగా చేయలేదు, ఫీల్డింగ్ కూడా మంచిగా చేయలేదు. అందువల్ల మన వాళ్ళు ఘోర ఓటమిని చదివేశారు. సో మన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్లోనైనా మంచి పర్ఫార్మెన్స్తో మ్యాచ్ గెలుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.